న్యూస్ చూస్తున్నారు. ఇటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావం కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల మీద ప్రస్తుతం కొనసాగుతోంది. వీటి నేపథ్యంలో గాలి వాన దుమారం రేగుతోంది. బీభత్సమైన వర్షం ఇటు హైదరాబాద్ ను ఒక్కసారిగా వణికిచ్చేస్తుంది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నిన్నే భారీ వర్షం కురిసింది అనుకున్నాం, కానీ ఈ రోజు కూడా అదే వాతావరణం కంటిన్యూ అయింది. కొన్ని ప్రాంతాల్లో గాలివాన దుమారాన్ని రేపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దంచి కొడుతోంది వర్షం. ఈసీఐఎల్, కాప్రా, అల్వాల్, నాగారం, శామీర్పేట్, మేడ్చలలో వాన బీభత్సాన్ని సృష్టించింది. ఇక ఉత్తర హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలకు సంబంధించి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడక్కడ ఈరోజు కురిసింది. అకాల వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మీరు చూడొచ్చు. గాలివాన దుమారానికి సంబంధించి సాయంత్రం 5, 5:30, 6 ఆ ప్రాంతం అవగానే చీకటి అలుముకుంటోంది. మరి ముఖ్యంగా మబ్బులు పూర్తిగా కమ్మేస్తున్న పరిస్థితి. గాలివాన దుమారంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. నిన్న సాయంత్రం బయటకు వచ్చే సందర్భంలో అసలు బయటకు అడుగు పెట్టగలమా అనిపించింది. ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ గాలికి కొట్టుకుపోతామనే భయం, అంటే ఆ లెవెల్లో భయం వేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. గాలివాన బీభత్సానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్లో భారీ వర్షానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. కొద్దిసేపటి క్రితం వరకు కూడా గాలివాన బీభత్సంతో ఇటు వర్షం కూడా కాస్త ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తుంది నగరవాసులని. కాస్త చినుకులు కాదు, ఏకంగా వర్షమే కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించింది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, హైదరాబాద్కు ఎన్ని రోజులు రెయిన్ అలర్ట్ ఉంది? అట్ ద సేమ్ టైం వాతావరణ శాఖ ఏమంటోంది? వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ ద్రోణుల ప్రభావంతో వర్షాలు విస్తారంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. అయితే దక్షిణ భారతదేశం కావచ్చు, హైదరాబాద్ లో చూస్తున్నట్లయితే సెంట్రల్ పార్ట్, అదేవిధంగా నార్త్ పార్ట్ కవర్ చేసే విధంగా ఈ డ్రోన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పుకుంటూ వస్తుంది. ముఖ్యంగా వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే చాలా చోట్ల చెట్లు కావచ్చు అన్ని కూడా గొరిగాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పటికూ హెచ్చరిస్తున్నారు. ఈ రోజు నుంచి ఒక ఎల్లో అలర్ట్ కావచ్చు మొత్తం జారీ చేశారు. అటు మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలకు వర్షం అనేది ఎక్కువగా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నది. సో మొత్తం మీద ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై మధ్యాహ్నం వరకు మండుతున్న దాదాపు 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదై అనంతరం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని క్యూలోనింబస్ మేఘాల వల్ల వాతావరణం చేంజ్ అయ్యి ఒక్కసారిగా కూడా ఈ గాలితో కూడినటువంటి భారీగా వర్షం నమోదవుతుంది. దీని కారణంగా జనరల్ గా చిన్న వర్షం వస్తున్నాయి హైదరాబాద్ అట్లా అవుతుంది. అలాంటిది వర్ష బీభత్సం సృష్టిస్తున్న నిన్న దాదాపు 5 సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్నాయి. మనం భారీ వర్షంలో చెప్పుకుంటాం. అలాంటిది 7 నుంచి 8 సెంటీమీటర్ల మేర వర్షం నమోదైంది. దీంతో మొత్తం ఒకవైపు అటు ట్రాఫిక్ లో మొత్తం నగరం మొత్తం చూస్తుందని చెప్పవచ్చు. సో వచ్చే 3 రోజులు నగర ప్రజలు కావచ్చు, అది జిల్లా వాళ్ళు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఒకవైపు హెచ్చరికలు జారీ చేశారు ఇటు జిల్లా యంత్రం నుంచి, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు. మొత్తం మీద వచ్చే 3 రోజుల పాటు ఇటు ఈదురుగాలతో ఉన్నటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వచ్చే 3 రోజుల పాటు ఉత్తర దక్షిణ జిల్లాలో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నది. మొత్తం మీద ఒకవైపు ఉత్తర దక్షిణ ద్రోణుల ప్రభావంతో ఈ వర్షాలు నమోదయ్యే అవకాశం, అనంతరం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు దాదాపు 45 డిగ్రీల మేర 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. సో మొత్తం మీద ఈ సాయంత్రం ఏదైతే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇటు నగర ప్రజలు బయటికి రావద్దంటూ కూడా ఈ 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బయటకు వస్తే ఒకవైపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఒకవైపు ఇటు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. సో దీనికన్నిటికీ ప్రజలు సహకరించాలంటూ అటు జిహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున ఒకవైపు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుంది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కి రేపటి వరకు కూడా. ముఖ్యంగా ఒకవైపు ఉత్తర దక్షిణలోని కొనసాగుతుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు ఈదురుగాలు కూడా బలంగా వీచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో సాయంత్రం సమయంలో మొత్తం బయటికి వెళ్ళడం అన్నిటి కూడా అవాయిడ్ చేయాలంటూ కూడా
ఇటు మొత్తం 16 జిల్లాలకు ఈ ఎల్లో అలర్ట్ అని కొనసాగుతుంది. సిటీతో పాటు అటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఈ ఎల్లో అలర్ట్ అని కొనసాగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ పైన ఈ ఎఫెక్ట్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకోవైపు పంట నష్టం కూడా భారీగా జరుగుతుంది. అకాల వర్షాలతో చెప్పిన పంటలతో దెబ్బతింటుంది. అటు జిల్లా రైతన్నల కావచ్చు వీళ్ళకి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మొత్తం మీద సూచిస్తున్నారు. సో వచ్చే 3 రోజులు ఇది తెలంగాణకి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. శిల్ప, హైదరాబాద్ కి సంబంధించి రేపటి వరకు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎలా ఉండే అవకాశం ఉంది గాలివాన దుమారంతో? ఎందుకంటే నిన్న చూసాం ఇటు హైదరాబాద్ నగరవాసులు, ఇన్ఫాక్ట్ హైదరాబాదే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా శివార్లలో కూడా ఒక్కసారిగా ఒక భయానక వాతావరణం అనిపించింది. అటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే సాధారణంగా నార్మల్గా వర్షం పడే అవకాశం ఉందా? వాతావరణ శాఖ ఏమంటోంది? రైట్, నిన్న ఎక్కువగా వర్షపాతం, నిన్న వర్షం తీవ్రత ఎక్కువ ఉన్నది. నిన్నతో పోల్చుకుంటే ఈ రోజు నుంచి కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ చెప్పింది. నిన్న ఎక్కడికక్కడ వర్ష విభాగం సృష్టించింది. ఒకవైపు కొక్కపేట కావచ్చు, గచ్చిబౌలిలో కావచ్చు, గాలి దుమారం అనేది చాలా వేగంగా వీచింది. ఎక్కడికక్కడ చెట్టు కొమ్మలు కావచ్చు వీటిని ఇరిగిపోయి ఒకవైపు అది ట్రాఫిక్ కావచ్చు, విద్యుత్ కావచ్చు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. సో అది నిన్నటి వరకే నిన్నటి వరకే ఉంది. ఈ రోజు నుంచి కొంచెం తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉన్నది వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. దాదాపు నిన్న 8 సెంటీమీటర్ మేర వర్షపాతం నమోదైంది. సో వచ్చే 3 రోజులు అంత మేర ఉండకపోవచ్చు కానీ ఎస్ఎస్సీ మాత్రం కొనసాగుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకవైపు అటు ఉత్తర దక్షిణ జోన్లు ప్రభావం, అదేవిధంగా క్యూరోనింబస్ మేఘాల వల్ల కూడా మొత్తం కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ 3 రోజుల పాటు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, అదేవిధంగా ఒకవైపు ఇక్కడ చేసిన సూచనలు జారీ చేస్తున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో ముఖ్యంగా శిథిల అవస్థలో ఉన్నటువంటి ఎవరైతే భవనాల్లో ఉంటారో వాళ్ళని సురక్షిత ప్రాంతాల్లోకి వేయాలంటూ కూడా చూపిస్తున్నారు. రైట్ శిల్ప, ప్రస్తుతానికైతే మాత్రం హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఆ చల్లటి చినుకల సందడి అయితే మాత్రం కనిపిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో గాలివాన బీభత్సంతో వర్షం కంటిన్యూ అయ్యింది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసి కాస్త పాజ్ అయితే తీసుకున్న పరిస్థితి. కానీ ప్రస్తుతం మాత్రం కాస్త ఆ చల్లటి వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది. అంటే ఈ రేపటి ఉదయం 8:30 వరకు కూడా హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. కాబట్టి కాస్త వర్షం అంటే ఉక్కపోత అనేది ఉండకపోవచ్చు, కానీ వర్షాలు మాత్రం పడే అవకాశం ఉందనే భావించవచ్చు. ఈ నేపథ్యంలో మరొక కొద్ది గంటలు ఈ అలర్ట్ కంటిన్యూ అవకాశం ఉంది. తెలంగాణకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఇన్నాళ్ళు ఉక్కపోతతో విలువెల్లాడిన నగరవాసులు కాస్త ప్రస్తుతం స్వాంతనం పొందుతున్నారు. కాస్త ఆ రిలీఫ్ అయితే మాత్రం దొరికింది.